ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లాలో మళ్లీ సొంత గూటికి 44వ డివిజన్ కార్పొరేషన్ శాంతిసుధ తన భర్త మధుసూదన్ గౌడ్ డివిజన్ ప్రజలు 150 మందితో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని కార్యాలయంలో కండువాలు వేసి పార్టీలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అని వారు తెలిపారు. కార్పొరేటర్ శాంతిసుధ మరో పార్టీలో చేరలేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేశాను అని అన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చేస్తున్న అభివృద్ధి చేసి ఆయన పక్కన ఉండాలనుకున్నాం. మమ్మల్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించినందుకు ఎమ్మెల్యే దగ్గుపాటిగా రుణపడి ఉంటామన్నారు. కార్పొరేటర్ శాంతిసుధకు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అన్న ఎమ్మెల్యే దగ్గుపాటి. డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శాంతిసుధ గారు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలు కానీ ఆమె మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు చేసే అభివృద్ధి చూసి మా పార్టీలో మళ్ళీ రావడం జరిగింది. గతంలో 44వ డివిజన్ కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. గతంలో దాదాపు 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా మా పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే నేను దగ్గుపాటి అన్నగారి యొక్క ఎంతో అభివృద్ధి చేస్తున్న పనులకైతే మేము దీనికి మేము ఎంతో రుణపడి మేము గర్వపడి మేము ఈ పార్టీలోకి మళ్ళీ చేరాలనుకున్నాము. మేము గతంలో కూడా నేను నా భర్త ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం మేము పనిచేసాము. మేము ముందు పనిచేసాము. ముందు కొందరి వల్ల మేము పార్టీ నుంచి నిష్కరించే మేము బయటికి రాలేదు, వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించారు. రాజకీయ ఎక్కువ అయిపోయి వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయం చేసి మమ్మల్ని బయటకు పంపించారు. ఇప్పుడు దగ్గుపాటి అన్నగారు మేము ఎంతో కృతజ్ఞతలు మమ్మల్ని మేము ముందు చేసిన పనులను అయితేనేమి ఏదైతే గుర్తించి మమ్మల్ని మళ్ళీ ఇందులోకి మమ్మల్ని రాణించుకున్నారు. ఏమైతే మేము ఈ పార్టీ వీడలేదో వాళ్ళు మమ్మల్ని సస్పెండ్ చేయడం వల్ల మేము పార్టీ వీడినాము. ఇదైతే మేము ఖచ్చితంగా చెప్పాల్సిందే. అందులో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసాము. అప్పటికైనా కూడా మాకు వేరే పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చి నిలబడడం అన్నారు, కానీ మేము ఏ పార్టీకి నిలబడలేదు. మేము ఇండిపెండెంట్గానే, ఎందుకంటే మేము పని చేసాము. అందుకు కూడా మాకు తెలుగుదేశం కార్యకర్తలుగా మాకు ఎంతో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి వారి పనులు మేము చేయడం వల్లనే మేము గెలుపొందాం ఇండిపెండెంట్ కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము తెలుగుదేశం కార్యకర్తలుగానే మేము పని చేసాము కాబట్టి మేము గెలవగలిగినాము. ఈ 44వ వార్డు తరఫున మేము ఎంతో అభివృద్ధి పనులు చేయాలని ఇప్పటికీ అనుకుంటున్నాం. కాబట్టి దగ్గుబాటి అన్న ఆధ్వర్యంలో మేము నడవాలనుకుంటున్నాము. ఇది మనస్ఫూర్తిగా ఆయన ఉన్నాము. ఆయన మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. దగ్గుబాటి అన్న గారికి మనస్ఫూర్తి